తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదులో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సభ్యత్వాల నమోదుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేతృత్వంలో సభ్యత్వ కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ్టికి 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 85,000 మంది సభ్యత్వం పొందారన్నారు. ఇప్పటి వరకు జరిగిన నమోదు ప్రక్రియలో 54% మంది కొత్తవారు సభ్యత్వం తీసుకున్నారన్నారు. సభ్యత్వ నమోదులో రాజంపేట మొదటి స్థానంలో ఉండగా నెల్లూరు, కుప్పంలో, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సభ్యత్వ కార్యక్రమంతో బలమైన కార్యకర్తల ఆర్మీని తయారు చేస్తామని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు సంక్షేమం అందించడంలో పాటు రాజకీయంగా, ఆర్థికంగా నిలబడేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. కేవలం వెల్ఫేర్ మాత్రమే కాకుండా కార్యకర్తల తలసరి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అనంతరం పార్టీకి చెందిన ఇతర విభాగాల పనితీరుపై చంద్రబాబు ఆరా తీశారు. పెండింగ్ బిల్లుల సమస్యల పరిష్కారాల బాధ్యతను 3 మంత్రులకు చంద్రబాబు అప్పగించారు.